ఒక అమానవీయమైనటువంటి చర్య మోహన్ బాబు ఆధ్వర్యంలో జరిగింది. ఎవరైనా ఈ మోహన్ బాబు విశ్వవిద్యాలయంలో చదవదలుచుకుంటే ఫ్రెండ్స్, తిరుపతి జిల్లా తిరుచునూరులో జరిగిన కిడ్నాప్ కేసుకి సంబంధించి మోహన్ బాబు, మంచు విష్ణుపై ఎస్ఎఫ్ఐ మరియు సిపిఐఎం సంఘాలు కేసులు పెట్టడంతో ఈ న్యూస్ ఇప్పుడు అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. అలా ఓవైపు కుటుంబ గొడవలు, మరోవైపు యూనివర్సిటీ గొడవలతో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇక గతంలో మంచు మోహన్ బాబు, అతని కొడుకు మంచు మనోజ్ మధ్య ఆస్తి వివాదం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారి ఈ వివాదం పోలీసులు కోర్టు వరకు వెళ్ళింది. ఇక అలా ఈ వివాదం ఇప్పుడు కొంత వరకు సద్దుమణిగిందనుకుంటున్న సమయంలోనే తాజాగా మోహన్ బాబు మరో వివాదంలో చిక్కుకున్నారు. అలా మోహన్ బాబు యూనివర్సిటీలో విద్యార్థుల నుంచి రియంబర్స్మెంట్ రూపంలో 26 కోట్లు అక్రమంగా వసూలు చేశారని ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా కమిషన్ స్పష్టం చేస్తూ ఆ వసూలు చేసిన డబ్బుల్ని వెంటనే విద్యార్థులకి తిరిగివ్వాలని ఆదేశాలని జారీ చేసింది. ఇక అలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థుల డబ్బులు వెనక్కివ్వకుండా, సర్టిఫికేట్స్ కూడా ఇవ్వకుండా విద్యార్థుల్ని వేధిస్తున్నారని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆ యూనివర్సిటీకి 15 లక్షల రూపాయల జరిమానాని విధించింది. ఇక ఈ మొత్తాన్ని చెల్లించకుండా మోహన్ బాబు నిర్లక్ష్యం వహించడంతో విద్యార్థులు ఆందోళనకి దిగారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 3వ తారీఖున కలెక్టరేట్ ముందు ధర్నా చేయడానికి వెళ్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులైన అక్బర్, వినోద్ ని మోహన్ బాబుకి సంబంధించిన బౌన్సర్లు ఎత్తుకెళ్లారని భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు మోహన్ బాబు యూనివర్సిటీ యాజమాన్యంపై కేసుని నమోదు చేశారు. ఇక ఈ కేసులో మోహన్ బాబు యూనివర్సిటీకి సంబంధించిన బౌన్సర్లు 40 మంది విద్యార్థులపై మరియు నాయకులపై దాడి చేసి ఇద్దరిని కిడ్నాప్ చేశారని తక్షణమే ఆ బౌన్సర్లపై క్రిమినల్ కేసును నమోదు చేసి ఆ సంఘటనకి బాధ్యుడైన మోహన్ బాబుని, అతని కొడుకు మంచు విష్ణుని అరెస్ట్ చేయాలని ఒత్తిడి చేయడం మొదలెట్టారు. ఇక అలా స్టూడెంట్స్ దగ్గర అక్రమంగా కలెక్ట్ చేసిన 26 కోట్లు ఇవ్వకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జరిమానా విధించినప్పటికీ యూనివర్సిటీ యాజమాన్యం తీరు మారకపోవడంతో మోహన్ బాబు యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని, కిడ్నాపర్లకి కఠిన శిక్షని విధించాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు డిమాండ్ చేయడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. నిజంగానే ఇప్పుడు మోహన్ బాబుని అరెస్ట్ చేయబోతున్నారా? మోహన్ బాబు యూనివర్సిటీపై వచ్చిన ఆరోపణల్లో ఎంతవరకు నిజముంది? ఆ కిడ్నాప్ విషయంలో మంచు విష్ణు భాగమయ్యాడా? మోహన్ బాబు యూనివర్సిటీని టార్గెట్ చేస్తున్న రాజకీయ నాయకులెవరు అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. బెల్లం టీ, బెల్లం టీ, బెల్లం టీ. ఇప్పుడు ఎక్కడ చూసినా బెల్లం టీనే. కానీ దాన్ని వెతుక్కుంటూ వెళ్లి తాగే సమయం, ఓపిక లేదనుకుంటే ఇది మీకోసమే. ఇప్పుడు మన బేబర్ టీ బెల్లం టీని మీ ఇంటికే పంపిస్తుంది. బెల్లం టీ మన శరీరంలోని డైజెస్టివ్ ఎంజైమ్స్ ని ప్రేరేపించి ఆహారం సులభంగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్ మరియు మినరల్స్ రక్తంలోని హెమోగ్లోబిన్ స్థాయిని మెరుగుపరిచి అలసటని తగ్గిస్తుంది. మీ టీ అనుభూతిని మరింత రెట్టింపు చేయడానికి 2 మట్కా కప్స్ ని కూడా ఫ్రీగా ఇస్తున్నారు. ఇక వివరాల్లోకి వెళితే సీనియర్ ఎన్టీఆర్ కి నమ్మిన బంటుగా ఉన్న మోహన్ బాబు, అతని సపోర్ట్ తోనే రియల్ ఎస్టేట్, సెటిల్మెంట్స్, సినిమా, రాజకీయ పంచాయతీలు చేస్తూ ఎన్టీఆర్ కి రైట్ హ్యాండెడ్ గా మారాడు. దీంతో 1993లో శ్రీ విద్యానికేతన్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ని స్టార్ట్ చేసి దాని ద్వారా శ్రీ విద్యానికేతన్ ఇంటర్నేషనల్ స్కూల్, శ్రీ విద్యానికేతన్ డిగ్రీ కాలేజ్, శ్రీ విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్, శ్రీ విద్యానికేతన్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, శ్రీ విద్యానికేతన్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, శ్రీ విద్యానికేతన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తో పాటు మోహన్ బాబు యూనివర్సిటీ అని స్టార్ట్ చేసి 4 థియేటర్లని, కాంప్లెక్స్లని కట్టి మూవీస్, ఎడ్యుకేషన్, రియల్ ఎస్టేట్ అని కొద్ది రోజుల్లోనే 2000 కోట్లకి అధిపతిగా మారాడు. కానీ ఈ విషయం ఎన్టీఆర్ గారి ఫ్యామిలీకి తెలిసిన వారు ఎన్టీఆర్ గారి మీదున్న భయంతో అడిగేవారు కాదు. అంతేకాకుండా మోహన్ బాబు తనకున్న డబ్బు, పలుకుబడితో 1995లో టీడీపీ పార్టీలో చేరి ఎంపీగా పనిచేయడంతో ఇక పైన తనకి తిరుగులేదనుకున్నాడు. అలా ఎప్పుడైతే ఎన్టీఆర్ గారు మరణించారో అప్పటి నుండి చంద్రబాబుకి, మోహన్ బాబుకి మధ్య ప్రాపర్టీస్ కి సంబంధించిన గొడవలు రావడంతో మోహన్ బాబు ఆ పార్టీకి రాజీనామా చేసి మూవీస్ వైపు తన దృష్టిని సారించాడు. అంతేకాకుండా మంచు విష్ణు జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కూతురైన విరోనికాని పెళ్లి చేసుకోవడంతో మోహన్ బాబు కావాలని ఇలా చేశాడనే వార్తలు కూడా బయటికి వచ్చాయి. కానీ 2019 వరకు మోహన్ బాబు వైసీపీకి గాని టీడీపీకి గాని సపోర్ట్ చేయకపోవడంతో ఎవరు ఇతన్ని పట్టించుకోలేదు. ఇక అలా 2019లో జరిగిన ఎన్నికల ముందు మోహన్ బాబు వైసీపీకి సపోర్ట్ చేస్తూ చంద్రబాబుని టార్గెట్ చేసి టీడీపీని ఓడించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేశారనే వార్తలు కూడా వినిపించాయి. అలా టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ ని కాలేజ్ కి ఇవ్వలేదని ఇన్స్టిట్యూట్ విద్యార్థులతో కలిసి రోడ్డెక్కిన మోహన్ బాబు చంద్రబాబుని విమర్శించడం మొదలెట్టాడు. దీంతో 2019 ఎలక్షన్స్ లో టీడీపీ పార్టీ ఓటమి పాలైంది. ఇక అలా ఆ టైంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక మోహన్ బాబు ఎంపీ సీట్ గాని లేక టీటీడీ చైర్మన్ పదవిని ఆశించాడని, అలా రెండూ కాకపోయినా
చివరికి ఫిలిం డెవలప్మెంట్ బోర్డు చైర్మన్ పదవినైనా తనకివ్వాలని మోహన్ బాబు జగన్ ని కోరగా అతను పట్టించుకోకపోవడంతో తనకి వేరే దారి లేక మోహన్ బాబు బీజేపీకి దగ్గరయ్యాడనే వార్తలు కూడా వినిపించాయి. ఇక అలా మోహన్ బాబు మోడీని కలుస్తూ ఆ ఫోటోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాడు. అలా అప్పటి వరకు బీజేపీ కూడా మోహన్ బాబుకి సపోర్ట్ చేసినప్పటికీ ఎప్పుడైతే బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పరచుకున్నారో మోహన్ బాబుకి ఆకాశం తలపై వచ్చి పడినట్లయింది. ఇక అలా మోహన్ బాబు ఊహించిన విధంగానే గతంలో తాను ఫీజు రియంబర్స్మెంట్ కోసం రోడ్డెక్కి చంద్రబాబు మీద ఎలాంటి విమర్శలు చేశాడో అదే నిధులు కాలేజ్ ఫీజుల మళ్లింపు వ్యవహారంలో ఇప్పుడు మోహన్ బాబుని ఇరికించారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. అంటే తిరుపతి జిల్లా రంగంపేటలో ఉన్న శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల నుండి 2022లో ప్రైవేట్ యూనివర్సిటీగా మారింది. అలా అప్పటి వరకు విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్న మొత్తం సీట్లలో 70% సీట్లన్నీ ప్రభుత్వం కోటాలో ఫిల్ అయ్యేవి. కానీ ఎప్పుడైతే విద్యానికేతన్ ఇంజనీరింగ్ కాలేజ్ ని ప్రైవేట్ యూనివర్సిటీ గ్రీన్ ఫీల్డ్ కింద ప్రారంభించారో మొత్తం సీట్లలో 35% మాత్రమే ప్రభుత్వ కన్వీనర్ కోటా కింద సీట్లని భర్తీ చేస్తుంది. ఇక ఆ సీట్లకి ఉన్నత విద్యా నియంత్రణ కమిషనే ఫీజులని కూడా నిర్ణయిస్తుంది. అలా ఈ కోటాలో చేరిన విద్యార్థుల నుంచి కాలేజీ యాజమాన్యం కమిషన్ నిర్ణయించిన ఫీజులనే వసూలు చేయాలి. అయితే ఎప్పుడైతే మోహన్ బాబు యూనివర్సిటీ ప్రైవేట్ యూనివర్సిటీగా మారిందో కాలేజీ యాజమాన్యానికి సొంతంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండడంతో 2022 నుండి ట్యూషన్ ఫీజు, బిల్డింగ్ ఫీజులతో పాటు హాస్టల్లో ఉండని వారి నుండి కూడా మెస్ ఛార్జీలని వసూలు చేయగా అలా 26 కోట్లకి పైగా డబ్బులు వసూలు చేయడంతో ఇక ఈ న్యూస్ అన్ని చోట్ల వైరల్ గా మారింది. అయితే అప్పటి నుండి ఈ ఇష్యూపై ఎస్ఎఫ్ఐ నాయకులైన వినోద్, అక్బర్ తో పాటు కమ్యూనిస్టు పార్టీలు వీరికి సపోర్ట్ చేస్తూ తరచూ ఆందోళనలు చేస్తూ ఎంబీయూ వసూలు చేసిన 26 కోట్ల డబ్బుని రిటర్న్ ఇవ్వాలని డిమాండ్ చేసిన మోహన్ బాబు యూనివర్సిటీ వారిని పట్టించుకోకపోవడంతో ఎస్ఎఫ్ఐ నేతలు కొంతమంది విద్యార్థుల్ని పోగేసుకొని కలెక్టరేట్ ముందు ధర్నా చేసి మోహన్ బాబు యూనివర్సిటీని బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని అక్కడికి వెళ్లే క్రమంలో ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న ఎంబీయూ యూనివర్సిటీ బౌన్సర్లు వారిని బలవంతంగా ఆపి కారులో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకెళ్లారని సిపిఐఎం నేతలు పోలీసులకి ఫిర్యాదు చేయడంతో అడిషనల్ ఎస్పీ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అలా వారు కిడ్నాపర్ల కార్లని మోహన్ బాబు యూనివర్సిటీ వరకు చేశారని చివరిగా నారావారిపల్లి దగ్గర ఉన్న మోహన్ బాబు ఫామ్ హౌస్ లో నిందితులతో పాటు కిడ్నాప్ కి గురైన విద్యార్థి సంఘ నేతల్ని గుర్తించారని ఇక అలా వీరిచ్చిన వివరాలతో ఎంబీయూ బౌన్సర్లతో పాటు పిఆర్ఓ సతీష్ ని A1 గా, మోహన్ బాబుని A2 గా, మంచు విష్ణుని A3 గా చేర్పించి వారిపై కేసులను నమోదు చేయడంతో పోలీసులు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నారు. అలా గాలింపు చర్యల్ని చేపట్టగా శేషాపురం ప్రాంతంలో కిడ్నాప్ కి పాల్పడిన పిఆర్ఓ సతీష్ తో పాటు బౌన్సర్లు కొంతమంది విద్యార్థులు ఉండడంతో ఆ 13 మందిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇక అలా వారి నుండి వచ్చే ఇన్ఫర్మేషన్ ని బట్టి మోహన్ బాబుకి, విష్ణుకి నోటీసులు పంపుతామని, ఒకవేళ నేరం రుజువైతే ఎవరైనా సరే వారికి శిక్షలు తప్పవని పోలీసులు చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, నీ మొదటి విజయం తర్వాత అలసత్వం ప్రదర్శించొద్దు. ఎందుకంటే నీ రెండవ ప్రయత్నంలో నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చిందని చెప్పడానికి చాలా మంది ఎదురు చూస్తుంటారు. ఇది ఫోక్స్ మోహన్ బాబు కాంట్రవర్సీలోని కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.